ఈ మాత్రం దానికి సినిమాలు ఎందుకు చేయడం? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫుల్ లెంగ్త్ సాంగ్‌కి రీల్స్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు కదా! కేవలం డాన్స్ మాత్రమే చేస్తానంటే ఎలా? సినిమాలో ఉన్న సైడ్ క్యారెక్టర్ రోల్స్‌కున్న మినిమమ్ ఇంపార్టెన్స్ కూడా శ్రీలీలకి సినిమాల్లో ఉండట్లేదు. అయినా సరే సినిమాలు ఎందుకు చేస్తుందో అర్థం కాదు. యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అనే టాపిక్ మాట్లాడితే నా భూతో నా భవిష్యత్తు. ప్రతి సినిమాలో అదే ఏడుపు కొట్టే ఎక్స్‌ప్రెషన్స్. మంచి సినిమా చేస్తే పాపమని ఎవరో చెప్పినట్టున్నారు. అందుకే రొట్ట సినిమాలు చేస్తుంది. అసలు శ్రీలీల ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తుందో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినీవీరా. అవును, ఎందుకు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం? గుర్తొచ్చింది. శ్రీలీల ఎందుకు ఇలాంటి రొట్టె సినిమాలు చేస్తుంది? డాన్స్ తప్ప ఇంకేం రాదా? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ కెరీర్ చూసుకుంటే తన డెబ్యూ సినిమా కిస్. లిటరల్లీ ఆ సినిమాలో ఒక నిబ్బిలా ఉంటుంది భయ్యా. ఆ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ అబ్బో ఘోరం. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిందన్న విషయం కూడా ఎవరికి తెలిసి ఉండదు. అంటే తెలుసుకోవాల్సినంత గొప్ప సినిమా కూడా కాదులేండి. అందరూ తన ఫస్ట్ డెబ్యూ సినిమా పెళ్లి సందడి అని అనుకుంటారు, కానీ అది కాదు. తన ఫస్ట్ డెబ్యూ సినిమా కిస్. ఇంకా పెళ్లి సందడి సినిమా విషయానికి వస్తే శ్రీలీలకి రికగ్నైజేషన్ వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే. ఒక్క నిమిషం, నేను రికగ్నైజేషన్ అన్నది యాక్టింగ్ లో కాదు, డాన్స్ లో. ఇది అందరూ గమనించాలి. ఈ సినిమాలో కూడా అదే పిచ్చ పిచ్చ ఎక్స్ప్రెషన్స్. సినిమా రిజల్ట్ యావరేజ్. ఎవరికన్నా సినిమాలు హిట్ అయ్యే కొద్దీ ఆఫర్లు వస్తాయి, కానీ శ్రీలీలకి మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ కొత్త సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అదే శ్రీలీల స్పెషాలిటీ. పెళ్లి సందడి సినిమాయే పెద్ద రాడ్. ఆ సినిమా చూసి ధమాకా సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ధమాకా సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సినిమా 100 కోట్లు ఎందుకు కలెక్ట్ చేసిందో ఆ దేవుడికే తెలియాలి. సినిమాలో ఏం ఉండదు, అదే రొటీన్ ఫైట్స్, పాసిపోయిన కామెడీ. ఈ సినిమాలో శ్రీలీలను ఎందుకు తీసుకున్నారంటే ఐటమ్ సాంగ్స్ లో హీరో పక్కన డాన్స్ చేయడానికి వేరే హీరోయిన్స్ అడిగితే ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారంట. అదే శ్రీలీలను తీసుకుంటే తనే డాన్స్ వేస్తుంది కదా, సో ప్రొడ్యూసర్ కి డబ్బులు సేవ్ అవుతాయి. అదేంటి బ్రో, ప్రతి సినిమాలో శ్రీలీలను అందుకనే తీసుకుంటారు కదా అంటారా? కరెక్టే. లిటరల్లీ ఈ సినిమాలో రవితేజ గారికి శ్రీలీలకి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ క్లారిటీగా తెలుస్తుంది. తండ్రి కూతురులా ఉంటారు. అయినా నాకు ఒక డౌట్, మన ఇండస్ట్రీలో రవితేజ గారి పక్కన యాక్ట్ చేయడానికి వేరే హీరోయిన్సే లేరా ఏంటి? వేరే హీరోయిన్స్ అయితే డాన్స్ చేయడానికి ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతారనా? శ్రీలీల అయితే రెండు కలిపి కొట్టేయచ్చు. బాగుంది ఐడియా. ఆ సినిమాలో కామెడీ సీన్స్ లో శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా. రాత్రి కల్లో నాగిని డాన్సే. ఈ కళాఖండం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఇంకో కళాఖండం మాస్ జాతర. ఈ సినిమా చూసాక నాకు ధమాకా సినిమాయే 100 రెట్లు నయం అనిపించింది. నేను ధమాకా సినిమాకే శ్రీలీల యాక్టింగ్ చూసి భయపడ్డా. ఇంకా మాస్ జాతర సినిమాలో తన యాక్టింగ్ చూసి నాకు నాన్ స్టాప్ 3 days ఫేవర్ లూజ్ మోషన్స్ వచ్చాయి. గంజాయి అమ్మాయి క్యారెక్టర్ లో 1% అంటే 1% కూడా సెట్ అవ్వలేదు. ఆ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ అంటే శ్రీలీలనే. వరుస పెట్టి రాడ్ సినిమాలు దింపుతూనే ఉంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో ఆడియన్స్ కి 90mm రాడ్ దింపే. స్కందాలో శ్రీలీల సీఎం కూతురు, కానీ ఎవడో వచ్చి నువ్వు జస్ట్ యావరేజ్ ఫిగర్ వే అంటే ఇంటికి పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. ఎంత ఎడ్డి దానిలో చూపిస్తారంటే రాంపోతినేని పక్కన డాన్స్ వేయడానికి అండ్ హీరో వాళ్ళ ఫాదర్ మనుషుల్ని కొడుతుంటే అలా చూడడానికి తన హీరోయిన్ గా తీసుకున్నారు. ఆదికేశవ సినిమాలో అయితే ఒక కంపెనీకి సీఈఓ అంటే ఎలా ఉండాలి, కానీ మన శ్రీలీల మాత్రం హీరో ఏం చెప్పినా ఇంప్రెస్ అయిపోయి హీరో వెనక కుక్క పిల్ల తిరుగుతుంది. సేమ్ ఈ సినిమాలో కూడా డాన్స్ కోసమే తీసుకున్నారు. సేమ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ సినిమాల్లో కూడా అంతే. హీరో ఏం చెప్పినా కుక్క పిల్ల తల ఊపుతుంది. స్టార్టింగ్ లో ఏదో సీరియస్ గా క్యారెక్టరైజేషన్ ఉంటే పోనీలే ఈ సినిమాలో అయినా తనకు మంచి క్యారెక్టర్ దొరికింది, యాక్టింగ్ కి స్కోప్ దొరికేటట్లు ఉందని అనుకున్నా. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి మళ్ళీ హీరోస్ పపెట్. అఫ్ కోర్స్ ఏ సినిమాలో అయినా మేల్ యాక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా అని హీరో పక్కన దిష్టి బొమ్మలో నుంచునే క్యారెక్టర్స్ ఎందుకు? కొంచెం అన్నా సినిమాలో ఇంపార్టెన్స్ ఉండాలి కదా. అయినా ఇంకెన్నాళ్ళు అలాంటి సినిమాలు? ఆడియన్స్ కి సినిమా మీద ఉన్న టేస్ట్ కూడా మారుతుంది. కొత్త స్క్రిప్ట్స్, కొత్త జోనర్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కంటెంట్ లేకపోతే స్టార్ హీరో సినిమాలైనా దాకట్లేదు. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసింది. ముందు సినిమాల్లో కనీసం డాన్స్ కోసం మాత్రం హీరోయిన్ గా తీసుకున్నారని మరీ క్లారిటీగా తెలిసేది కాదు. కొంచెం అన్న హీరోయిన్ అనే ఫీలింగ్ ఉండేది. గుంటూరు కారం సినిమాలో మరీ దారుణం. క్లారిటీగా సినిమా చూసిన ఎవడైనా చెప్తాడు. ఆ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా కేవలం సాంగ్ వచ్చినప్పుడు మహేష్ బాబు పక్కన డాన్స్ వేయడానికి మాత్రమే తీసుకున్నాడని. రీసెంట్ గా రిలీజ్ అయిన పరాశక్తి సినిమాలో కూడా పెద్దగా హీరోయిన్ గా ఇంపార్టెన్స్ లేకపోయినా కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ ఆ సినిమాల్లో కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. మరి శ్రీలీల అసలు మంచి సినిమాలే చేయలేదా అంటే గుడ్డి కన్నా మెల్లనయం అనే సామెత ఉంది కదా. అలా చూసుకుంటే చేసిన అన్ని రొట్టె సినిమాల్లో కంట భగవంత్ కేసరి సినిమా కొంచెం బెటర్. ఫస్ట్ హాఫ్ లో సేమ్ అదే పుచ్చిపోయిన ఎక్స్ప్రెషన్స్, క్యూట్ గా ఫేస్ పెట్టడానికి ట్రై చేసిన ప్రతిసారి చిరాకు వస్తుంది. ఏదో లైట్ గా కామెడీ ట్రై చేశారు, లాస్ట్ లో మాత్రం తన ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం ఇంటెన్స్ గా రగ్గడ్ గా చూపించారు. అది చాలా బాగుంది. అప్పటిదాకా శ్రీలీల అంటే జస్ట్ డాన్స్ కి మాత్రమే పనికొస్తుందన్న ఒపీనియన్ నుంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి గానీ అద్దరు కొట్టేస్తుందని ప్రూవ్ చేసింది. ఆ సినిమా చూసిన తర్వాత ఇక నుంచి ఇలాంటి మంచి సినిమాలే చేస్తుందని అనుకున్నా. అప్పటి నుంచి వరుస పెట్టి రాడ్ సినిమాలు తింపుతూనే ఉంది. సినిమాలు చేయడానికి మెయిన్ రీజన్ డబ్బు. మంచి సినిమాలు చేసి మంచి హిట్లు ఇస్తే ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అండ్ ఎక్కువ రెమ్యునరేషన్ కూడా వస్తుంది కదా. మరి ఎందుకు శ్రీలీల ఈ చెత్త
చెత్త సినిమాలు. ప్రెసెంట్ నీలా డాన్స్ వేసే హీరోయిన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నీకు ఆఫర్స్ వస్తున్నాయి. అదే కంటిన్యూ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతావు. ఇకనైనా మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే కెరీర్ లో మైల్ స్టోన్ ఫిల్మ్స్ ఉంటాయి, స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది. యాక్టింగ్ రాదా అంటే బానే యాక్ట్ చేస్తుంది కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ వీక్. సో అదొక్కటి గుర్తుపెట్టుకుని మంచి సినిమాలు చేస్తే మంచి సక్సెస్ వస్తుంది. శ్రీలీల కెరీర్ గ్రాఫ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.